బ్రోకర్ రాధాకృష్ణ అంటే తప్పేముంది అంటూ జాడా శ్రవణ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారాయి. రాజకీయ విశ్లేషకులు ముసుగులో మీడియా రంగంలో ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తూ సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు రాధాకృష్ణపై ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ప్రజాక్షేత్రంలో ఉండే వ్యక్తి ఎంత సూటిగా బ్రోకర్ అని సంబోధించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా జర్నలిజం అనేది ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటిదని చెబుతుంటారు. కానీ రాధాకృష్ణ వంటి వ్యక్తులు ఆ స్తంభాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాపార వనరుగా మార్చుకున్నారని శ్రవణ్ చేసిన విమర్శలు సారాంశం కనిపిస్తుంది. మీడియా యాజమానిగా ఉంటూ తెర వెనుక రాజకీయ వ్యూహాలను రచించడం, ప్రభుత్వాలను కూల్చడం లేదా నిలబెట్టడం వంటి పనుల్లో మధ్యవర్తిత్వం వహించడాన్ని జాడా శ్రవణ్ తీవ్రంగా తప్పుపట్టారు. కేవలం తన పత్రిక లేదా ఛానల్ ద్వారా వార్తలను అందించడమే కాకుండా రాజకీయ నాయకుల మధ్య సెటిల్మెంట్లు చేయడం, అధికారాన్ని శాసించే స్థాయికి ఎదగాలని చూడడం వల్లే ఆయనకు బ్రోకర్ అనడంలో ఎట్లాంటి తప్పు లేదని శ్రవణ్ వాదించినట్లు అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తికి దూషించడం మాత్రమే కాకుండా ప్రస్తుతం మీడియా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నాయి. ఒక జర్నలిస్టుకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం నిష్పక్షపాతంగా ఉండడం. కానీ రాధాకృష్ణ వైఖరి ఎప్పుడు ఒక పార్టీకి అనుకూలంగా మరో పార్టీకి వ్యతిరేకంగా సాగుతుందని విమర్శలు ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాధాకృష్ణ తనకున్న మీడియా బలాన్ని కేవలం ఒక వర్గ ప్రయోజనాల కోసం వాడుతున్నారని, అందుకే ఆయనను ఒక బ్రోకర్ తరహాలో వ్యవహరిస్తున్నారని శ్రవణ్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం సమాచారాన్ని వక్రీకరించడం, ప్రజల మనోభావాలను ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలను ప్రచారం చేయడం వంటి పద్ధతులు రాధాకృష్ణ శైలిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని జాడా శ్రవణ్ విశ్లేషించారు. సమాజంలో ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అది ప్రజల్లోకి వేగంగా వెళుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఇట్లాంటి ఘాటైన విమర్శలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారుతాయి. ఆర్కేపై శ్రవణ్ చేసిన ఈ వ్యాఖ్యలు వెనుక ఉన్న లోతైన అర్థం ఏంటంటే, మీడియా తన పరిధిని దాటి రాజకీయాల్లో వేలు పెట్టినప్పుడు అది ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుంది. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత దూషణలకు లేదా రాజకీయ లబ్ధికి ప్రాధాన్యత ఇచ్చే మీడియా యాజమాన్యులు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారనే ప్రశ్న తలెత్తుంది. జాడా శ్రవణ్ వంటి వ్యక్తులు ఇలాంటి బహిరంగ విమర్శలు చేయడం వల్ల మీడియా ముసుగులో సాగుతున్న చీకటి వ్యాపారాలు బయటకు వస్తున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. రాధాకృష్ణపై గతంలో కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ జాడా శ్రవణ్ ఏకంగా బ్రోకర్ అనే పదాన్ని వాడడం అనేది రాజకీయాల్లో నైతికత ఎంతగా పతనమైందో సూచిస్తుంది. తనకున్న పరిచయాలతో కాంట్రాక్టులు ఇప్పించడం లేదా రాజకీయ పదవుల కోసం పైరవీలు చేయడం వంటి అంశాల్లో ఆర్కే పాత్ర ఉందని పరోక్షంగా ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయని, ఈ పరిణామాల ముందు తెలుగు రాజకీయాల్లో ఎట్లాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. మీడియా స్వేచ్ఛ అనేది బాధ్యతతో కూడి ఉండాలి. కానీ అది బ్లాక్మెయిలింగ్కి లేదా మధ్యవర్తిత్వానికి దారితీస్తే ఎట్లాంటి తీవ్రమైన విమర్శలు తప్పవని జాడా శ్రవణ్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. మొత్తానికి రాధాకృష్ణ చుట్టూ ఇప్పుడు రాజకీయ వేడి మొదలైంది. ఒక జర్నలిస్టుగా కాకుండా ఒక రాజకీయ వ్యూహకర్తగా ఆయన వ్యవహరిస్తున్నారనే ముద్ర ఈ వ్యాఖ్యలతో మరింత బలపడే అవకాశం ఉంది.